నజీరుద్దీన్ ముల్లాగా మారాక సొంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బాగుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి దగ్గరికి వెళ్ళి పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానన్నాడు. ఆ ఆసామి జిత్తులమారి నజీరుద్దీన్ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, అలాగే నా భూమిలో నువ్వు పంట వేసుకో, కానీ అద్దె కట్టాలి అన్నాడు. అలాగే అద్దె ఎంత అడిగాడు నజీరుద్దీన్. పొలం పండిన తర్వాత భూమిపైన ఉన్న పైరంతా నాకు ఇచ్చేయాలి, అదే అద్దె అన్నాడు కుటిల ఆసామి. అలాగే అని నజీరుద్దీన్ ఆ రోజు నుండి పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆ ఆసామి తన వాటా కోసం నజీరుద్దీన్ దగ్గరికి వెళ్ళాడు. భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను, తీసుకెళ్ళండి అన్నాడు. ఆ ఆసామి సంచుల్లో చూస్తే అన్ని ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయమూర్తి దగ్గరకు ఫిర్యాదు చేశాడు. ఆయన నజీరుద్దీన్ కూడా పిలిపించి విచారించాడు. ఆ ఆసామి చెప్పింది నిజమేనా అని అడిగాడు. అవును నిజమే అన్నాడు నజీరుద్దీన్. మరి మోసం చేశావెందుకు అడిగాడు. మోసమేముంది, ఆయన భూమిపైన పైరు కావాలనుకున్నాడు, నేను వేరుశనగ వేశాను, ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయనకిచ్చి గింజలు నేను తీసుకున్నాను అన్నాడు నజీరుద్దీన్. నజీరుద్దీన్ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని అన్యాయమైన వాటా అడిగినందుకు ఆసామిని చీవాట్లు పెట్టి జరిమానా కూడా విధించాడు. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది, దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కడతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదిలిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి. చెరువులో పాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది.
కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదరపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలను రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లను కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాప ఆమె చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాల. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను, అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వద్దుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కనే నుంచుని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కాబోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన్ని వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడిదో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా, అందుచేత కోడలు ఆ 2 రుచికి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి, పచ్చళ్ళ పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు అప్ప చెప్తే నేనెక్కడ రుచి చూసేస్తానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగిన ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా, మన రోలు కూడా
మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు, ఆ పిండికి ఇరుక్కుని తింటాను, ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ ప్రక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన, నేనైనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటి భగభగా మంట పట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి, రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడిగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది, పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాప మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు, ఆమె మూలుగు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచి పని చేసి ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరకు వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిలు పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు, ముసుగు పట్టుకుని పడుకుంది. అనగనగా ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. అది చాలా తెలివిగలదు. దాహం తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వచ్చే జంతువులకు పక్షులకు ఏవైనా సమస్యలుంటే తాబేలుకు చెప్పుకునేది. ఆ అడవికి రాజు సింహం. అది ఈ మధ్య కోపంగా గర్జిస్తూ ఏదో ఆలోచిస్తూ చిరాగ్గా పరాగ్గా ఉంటూ నిద్ర తక్కువై ఆకలి ఎక్కువై అడవి నియమాలు తప్పి చిన్న చిన్న జంతువులను కూడా వేటాడి తినసాగింది. తాబేలుతో కోతి కొంగ ఇదే సమస్య చెప్పుకున్నాయి. నువ్వు భూమి మీద కన్నా నీటిలో ఎక్కువసేపు ఉంటావు కాబట్టి మృగరాజు ఆగడాలు తెలియవు, నీవే ఈ సమస్యను పరిష్కరించాలి అన్నాయి. తండ్రి లాంటి రాజే మనల్ని భక్షిస్తే ఇక రక్షించమని ఎవరికి చెప్పుకుంటాం? చెప్పినా మనలాంటి చిన్నవారి మాటలు వింటాడన్న నమ్మకం లేదు. మీరిద్దరూ రేపు నేను చెప్పినట్లు చేయండి అంటూ రెండింటికి ఏం చేయాలో చెప్పింది తాబేలు. తెల్లారి దప్పిక తీర్చుకోవటానికి చెరువు దగ్గరికి వెళ్ళింది సింహం. చెరువు ఒడ్డున దూరంగా శీర్షాసనం వేస్తూ తాబేలు కనిపించింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తాబేలు దగ్గరికి వెళ్ళింది సింహం. తాబేలు వెంటనే శరీరంపై కవచంగా ఉండే గట్టి డొప్పలోకి కాళ్ళు చేతులు తల తోక అన్నీ పోనిచ్చింది. ఆకలితో ఉన్న సింహం తన పంజాన్ని తాబేలు డెప్ప మీదకు విసిరింది. రాయిలా గట్టిగా తగిలింది. నోటితో కొరకపోయింది. పళ్లకు నొప్పి కలిగింది. దాంతో కోపంగా తాబేలును చెరువులోకి విసిరి నీళ్లు తాగిన సింహం చెరువు పక్కనే ఉన్న చెట్టు చాటును దాక్కున్న అక్కడికి వచ్చే జంతువులను సమయం చూసి చంపాలనుకుంది. తాబేలు తిరిగి నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున ధ్యానం చేసుకోసాగింది. కొంతసేపటికి కోతి వచ్చి దాహం తీర్చుకుంటుండగా చెరువులోంచి మొసలి పరుగున వచ్చి లటక్కన కోతిని అందుకోబోయింది. కోతి తప్పించుకుని చెట్టెక్కి, అన్నా, నీళ్లు తాగే నన్ను తినాలనుకోవటం తప్పు కదా అంది. ఏది తప్పు? తండ్రి లాంటి మృగరాజే చిన్న చిన్న జీవులను చంపుకు తింటుంటే ఇంకా నీతి న్యాయం తప్పు ఎక్కడున్నాయి అంది మొసలి. కోతి చెట్టు దిగి తాబేలు పక్కన చేరి యోగా చేసుకోసాగింది. మరికొద్దిసేపటికి కొంగ అక్కడికి వచ్చి చెరువులో నీటిని తాగి తాబేలు పక్కనే ఒంటికాలిపై జపం చేశాను. అప్పుడే మంత్రి నక్క అక్కడికి వచ్చి కొంగను అందుకోబోయింది. కొంగ తప్పించుకుని చెట్టు కొమ్మపై వాలి, మహామంత్రి, జపం చేసుకుంటున్న నన్ను చంపాలనుకోవటం న్యాయమా? మృగరాజుకు ఫిర్యాదు చేస్తాను అంది కొంగ. వెళ్ళు, ఎప్పుడు చిరాకు కోపం ఆఖరితో ఉండే రాజు నిన్ను చూసి గుట్టుక్కున మింగేస్తాడు. ఆ జపం ధ్యానం యోగా మృగరాజు చేసుకుంటే కోపం అన్నా తగ్గుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా చెట్టు వెనక నుంచి సింహం గమనిస్తూనే ఉంది. అడవిని పాలించే రాజుని బట్టే మంత్రులు సేవకులు జంతువులు పక్షులు ఉంటాయి. రాజు అడవి నియమాలు తప్పితే
జీవులు రాజుబాట పడతాయి. మృగరాజు మంచివాడిగా నీతి నియమాలు పాటిస్తూ ధర్మవర్తనతో సత్యవాక్కుతో అడవి జీవుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాలిస్తే జీవులు కూడా రాజును అనుసరిస్తూ ఉంటాయి. తప్పు నాదే. పరిపాలనలో సమస్యలు, ఒత్తిడి వలన ఆలోచనలతో కోపం ఎక్కువై నిద్ర కూడా రావటం లేదు అనుకుంది సింహం. వెంటనే పొదల్లోంచి బయటకు వచ్చి, మిత్రులారా భయపడకండి, నా తప్పు తెలిసింది. ఇకపై చిన్న జీవులను వేటాడను. ఇప్పటి నుంచి మీలా యోగా, ధ్యానం, జపం చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకొని కోపాన్ని వదిలేసి ప్రశాంతంగా పాలన చేస్తాను అంది సింహం. మృగరాజు ప్రవర్తనలో మార్పు కోసం సహకరించిన కోతి, కొంగలను అభినందించింది తాబేలు. కొద్ది రోజులకే సింహం ప్రవర్తనలో మార్పు గమనించిన అడవి జీవులు తాబేలుకు కృతజ్ఞతలు తెలిపాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.